all, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈ రోజు వీడియోలో బద్ధకం అనే పదానికి సంబంధించి లేదా బద్ధకానికి సంబంధించి మనం యూస్ చేస్తూ ఉండే చాలా రకాల సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది పిచ్చుక. అయితే పిచ్చుకని మనం ఇంగ్లీష్లో స్పారో అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నువ్వు ఎందుకలా పరిగెడుతున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ రన్నింగ్ లైక్ దాట్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది ప్రసాదం. దేవుడికి నైవేద్యం లేదా ప్రసాదం పెడుతూ ఉంటారు కదా. అయితే ప్రసాదాన్ని లేదా నైవేద్యాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్, నువ్వు అసలు నేను చెప్పింది విన్నావా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్, ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండకు లేదా సోమరిగా ఉండకు ఇలా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బీ లేజీ డూయింగ్ నథింగ్. డోంట్ బీ లేజీ డూయింగ్ నథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని డోంట్ బీ లేజీ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఇలా కూడా చెప్పచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఇఫ్ యూ డు నాట్ డూ ఎనీ వర్క్ యూ విల్ ఫాల్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ లేజినెస్. ఆర్ ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ వర్క్ యూ విల్ ఫాల్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ లేజినెస్ అంటే నువ్వు గనక ఏ పని చేయకపోయినట్లయితే బద్ధకానికి అలవాటు పడిపోతావు అని. యూ విల్ ఫాల్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ లేజినెస్ అంటే బద్ధకానికి అలవాటు పడతావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్, యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ ఆర్ లేజీ. యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ ఆర్ లేజీ అంటే నువ్వు బద్ధకంగా ఉన్నట్లయితే లేదా సోమరిగా ఉంటే ఏ పని చేయలేవు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, నువ్వు బాగా బద్ధకంగా మారిపోతున్నావు లేదా బద్ధకంగా తయారవుతున్నావు ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో యూ ఆర్ బికమింగ్ సో లేజీ ఆర్ యూ ఆర్ బికమింగ్ వెరీ లేజీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఐ ఆమ్ గివింగ్ యూ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్ అండ్ దాట్స్ వై యూ హ్యావ్ బికమ్ లేజీ. ఐ ఆమ్ గివింగ్ యూ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్ అండ్ దాట్స్ వై యూ హ్యావ్ బికమ్ లేజీ అంటే నేను అన్నింటినీ నీకు టైంకి అందిస్తున్నాను, అందుకే నువ్వు బద్ధకంగా లేదా సోమరిగా తయారవుతున్నావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, యూ ఆర్ ద రీజన్ వై ఐ హ్యావ్ బికమ్ సో లేజీ. యూ ఆర్ ద రీజన్ వై ఐ హ్యావ్ బికమ్ సో లేజీ అంటే నీ కారణంగానే లేదా నీ వల్లే నేను ఇలా బద్ధకంగా మారిపోతున్నాను లేదా బద్ధకంగా తయారవుతున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, ఈరోజు నాకు బద్ధకంగా అనిపిస్తుంది. ఇది చాలా సందర్భాల్లోనే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లేజీ టుడే. ఐ ఫీల్ లేజీ టుడే ఈ విధంగా చెప్తాం. ఐ ఫీల్ లేజీ అంటే నాకు బద్ధకంగా అనిపిస్తోంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడ్ నాట్ డూ ఎనీ వర్క్ బికాజ్ ఐ ఫెల్ట్ లేజీ. ఐ కుడ్ నాట్ డూ ఎనీ వర్క్ బికాజ్ ఐ ఫెల్ట్ లేజీ అంటే నాకు బద్ధకంగా అనిపించింది, అందుకే నేను ఏ పని చేయలేకపోయాను అని. ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఆర్ ఎనీ వర్క్ అంటే ఏ పని చేయలేకపోయాను అని. అనదర్ ఎగ్జాంపుల్, ఐ ఫెల్ట్ లేజీ సో ఐ టోల్డ్ యూ టు డూ ఇట్. ఐ ఫెల్ట్ లేజీ సో ఐ టోల్డ్ యూ టు డూ ఇట్ అంటే నాకు బద్ధకంగా అనిపించింది, అందుకే నేను నిన్ను చేయమని చెప్పాను లేదా నీకు చేయమని చెప్పాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, బద్ధకం వల్ల టైం వేస్ట్ చేసుకుంటున్నాను ఇలా జరుగుతూ ఉంటుంది కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ వేస్టింగ్ మై టైమ్ డ్యూ టు లేజినెస్. I am wasting my time due to laziness.
ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I am procrastinating all my work due to laziness. I am procrastinating all my work due to laziness or because of laziness. అంటే బద్ధకం వల్ల నేను నా పనులన్నింటినీ వాయిదా వేసుకుంటూ ఉన్నాను లేదా వాయిదా వేసేస్తూ ఉన్నాను అని. ప్రొక్రాస్టినేటింగ్ అంటే వాయిదా వేయడం అని. ఇంకొక ఎగ్జాంపుల్, do not procrastinate and complete all tasks on time. Do not procrastinate and complete all tasks on time. అంటే నువ్వు పనులన్నింటినీ వాయిదా వేయొద్దు, అలాగే వాటన్నింటినీ టైంకి కంప్లీట్ చెయ్యి అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్, నీకు తినడానికి కూడా బద్ధకమేనా? ఇలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ టూ లేజీ టు ఈట్, ఆర్ యూ టూ లేజీ టు ఈట్ ఈ విధంగా అడుగుతాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, if you are too lazy to eat, then stop eating. Or if you are too lazy to eat, stop eating. అంటే నీకు తినడానికి కూడా బద్ధకంగా ఉంటే తినడం మానేసేయ్ లేదా తినడం ఆపేసేయ్ అని. Now the example number 2 is, seeing your laziness makes me irritated. Seeing your laziness makes me irritated. అంటే నీ బద్ధకాన్ని చూస్తుంటే నాకు చాలా చిరాకు వస్తుంది లేదా నాకు చిరాకుగా అనిపిస్తోంది అని. నౌ ద సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, నువ్వు తిన్న వెంటనే నిద్రపోకు లేదా తిన్న వెంటనే పడుకోకు. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్లీప్ రైట్ ఆఫ్టర్ యూ ఈట్. డోంట్ స్లీప్ రైట్ ఆఫ్టర్ యూ ఈట్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్లీపింగ్ రైట్ ఆఫ్టర్ ఈటింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. స్లీపింగ్ రైట్ ఆఫ్టర్ ఈటింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంటే తిన్న వెంటనే నిద్రపోవడం అనేది నీ హెల్త్కి లేదా నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, సో డోంట్ ఫాల్ అస్లీప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్, వెయిట్ ఫర్ అ వైల్ అండ్ స్లీప్. సో డోంట్ ఫాల్ అస్లీప్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్, వెయిట్ ఫర్ అ వైల్ అండ్ స్లీప్. అంటే కాబట్టి తిన్న వెంటనే నిద్రపోకు, కాసేపు ఆగిన తర్వాత నిద్రపో అని. నౌ ద సెంటెన్స్ నెంబర్ 7 ఈజ్, నా బద్ధకాన్ని ఎలాగైనా పోగొట్టుకోవాలి. ఇలా అనుకుంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై లేజీనెస్ సమ్హౌ. ఐ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ మై లేజీనెస్ సమ్హౌ ఈ విధంగా చెప్తాం. గెటింగ్ రిడ్ ఆఫ్ సంథింగ్ అంటే దేనినైనా వదులుకోవడం లేదా పోగొట్టుకోవడం అని. సమ్హౌ అంటే ఎలాగైనా అని. ఫర్ ఎగ్జాంపుల్, I have to wake up at 5 in the morning anyway. I have to wake up at 5 in the morning anyway. అంటే నేను ఎలాగైనా సరే ఉదయం 5 గంటలకి నిద్ర లేవాలి అని. ఇంకొక ఎగ్జాంపుల్, I have to use my time properly by getting rid of laziness. Or I have to use my time properly by getting rid of my laziness. అంటే నేను నా బద్ధకాన్ని పోగొట్టుకొని ఎలాగైనా నా టైంని సరిగ్గా యూస్ చేసుకోవాలి అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్, చెప్పిన పని వెంటనే చెయ్యవెందుకు లేదా వెంటనే ఎందుకు చెయ్యవు? బద్ధకం వల్ల ఇలా వెంటనే చేయకుండా లేట్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ డూ వాట్ ఐ టోల్డ్ యూ రైట్ అవే. వై డోంట్ యూ డూ వాట్ ఐ టోల్డ్ యూ రైట్ అవే ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, I get really annoyed when you are lazy and don't do what I tell you to do right away. I get really annoyed when you are lazy and don't do what I tell you to do right away. అంటే నేను చెప్పిన పనిని నువ్వు వెంటనే చేయకుండా బద్ధకంగా ఉన్నప్పుడు నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, do what I told you immediately so that I don't get angry. Do what I told you immediately so that I don't get angry. అంటే నాకు కోపం రాకుండా నువ్వు నేను చెప్పిన పనిని వెంటనే చెయ్యి అని. That's all for today. Thank you so much for watching this video. వీడియోలో ఉన్న వాటన్నింటినీ వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a nice day. Bye-bye.